మొన్నటి వరకు మాకే పాపం తెలియదు, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆ వెంకన్న స్వామి దెబ్బ కొడతాడు, నాశనం అయిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు నాశనం అయిపోతాడు అంటూ మాట్లాడిన ఈ వైసీపీ నాయకులు ఈరోజు మాట మార్చి హిందువుల మనోభావాలతో దెబ్బతీస్తున్నారు, అసలు నిజంగా అసలుకి నెయ్యిలో కల్తీ జరగలేదు కదా అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? అందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాలు, ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద పడి వీళ్ళు చేసిన దాష్టికాలు, వీళ్ళ వ్యవహారాలన్నీ కూడా బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పాడు, కల్తీ చేశారు, ఇది ఈ రకంగా చేయడం తప్పు కదా అన్నందుకు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీ నాయకుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ప్రమాణాలు చేస్తాం, అది అరుపుతాం, ఇది అరుపుతాం అని చెప్పని పగల్బాలు పలికారు. అలాంటి పోరంబోకులు మళ్ళీ ఏమడిగారు? వీళ్ళే సిబిఐ దర్యాప్తుని అడిగారు కోర్టు ద్వారా. కోర్టు ఏం చేసింది? సిబిఐకి, సిట్కి మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు కంపల్సరీగా దాని మీద తేల్చండి అని చెప్పని హైకోర్టు డైరెక్షన్లో ఇవి జరిగింది. అరే అసలు మీకు నిజంగా మానవత్వం ఉందా? మీరు మనిషి జన్మ ఎత్తిన మృగాలు, మీరు మనిషి జన్మ ఎత్తిన మృగాలు. ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉండ కొంతమంది ఎదవలు ఏంది, దానికి మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాత్రం అసలు చిగ్గుపడకుండా, ఏ మాత్రం పశ్చాత్తాప పడకుండా, సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా దాన్ని మాకు సంబంధం లేదు అని చెప్పని మాట్లాడుతున్నాడంటేనే అతను నిజంగా అసలుకి అతను మనిషేనా? మనిషి రూపంలో ఈ రాష్ట్రంలో పుట్టిన మానవ మృగమా అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా. ఏ మాత్రం వెంకటేశ్వర స్వామి మీద భక్తి భక్తులు ఎవరైనా సరే హిందూ మనోభావాలతో ఆడుకున్నటువంటి ఈ సైకో బ్యాచీని అసలుకి వీళ్ళని కనీసం ఇంట్లోంచి బయటికి రానియడానికి కూడా హక్కు ఉందా? తిరగడానికి హక్కు ఉంది వీళ్ళకి అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుంది చంద్రబాబు నాయుడు గారు, జంతువుల కొవ్వు కొలిసిందని చెప్పారు. ఈ రోజు చూస్తేనేమో అసలుకి అందులో నెయ్యే వాడలేదు, పామోలిను ఇలాంటి కెమికల్స్ వాడారని చెప్పి మళ్ళీ కొత్త అబద్ధాలు చెబుతున్నారంటూ మళ్ళీ వైసీపీ నాయకులు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు అదే చెప్పట్లా, వాళ్ళకి ఏది ఆ నోటికి వచ్చే అది వాళ్ళ ఆ రకంగా మాట్లాడుకునే సంగతి మనందరూ తెలుసు. దాన్ని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలనేది వాళ్ళ బోకు మీడియా, కొనుక్కున్న మీడియాతో వాళ్ళు మాట్లాడే వ్యవహారాలన్నీ తెలిసి రాష్ట్ర ప్రజలకి. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు మానవత్వం ఉందా? అతను మనిషేనా అని డౌట్ వస్తుంది రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగిందా, ఆ రోజు ఉన్న అధికారులు కానీ, అక్కడున్న నేను అప్పచెప్పిన ఎవరైతే నేను వేసిన మా బాబాయ్ కానీ, లేదా కరుణాకర్ రెడ్డి అనేవాడి కుక్క కానీ, ఇలాంటి పోరంబోకు ఎదవలు ఇలాంటి పని చేశారని నాకు తెలియదు. హిందూ బంధువులందరూ నన్ను క్షమించండి, ఇలాంటి ఎదవలను మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేయాలి అని గనక ఒక్క మాట గనక జగన్మోహన్ రెడ్డి గారు అన్నున్నట్టయితే 40 సీట్లు పెరిగాయి. జగన్మోహన్ రెడ్డి 40 సీట్లు పెరిగాయి. మరి ఏం జగన్మోహన్ రెడ్డి ఈరోజు జీరో కూడా కాదు కదా, కనీసం మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంత పాతాలను తొక్కేస్తానండి. అంత పాతాలని కూడా కాదు, అసలు నువ్వు ఎక్కడికి పోయావో ఎక్కడ పడిపోయావో నిన్న నీ ప్రెస్ మీట్తో ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. ఏంటంటే ఆయన వేరే కాన్సెప్ట్, అంటే గతంలో వచ్చిన రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఆయన మాట్లాడిన మాట, అందులో వచ్చిన దాన్ని ఆయన చదివాడు కదా. ఆయన అంటుంది ఏంటంటే ఒకవేళ పశువులు అనారోగ్యం బారిన పడి దానికి సంబంధించిన దాణా తిన్నప్పుడు ఇలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా రిపోర్ట్ లో ఉంది కదా. అంటే అన్ని పశువులు అలా ఉండొచ్చేమో కదా అని అనే మాట కదా ఆయన అంది. పశువుల గురించి తెలియదు, మనుషులు తెలుసు పశువుల సంగతి.
పశువులు మేపే రైతులు తెలుసు. ఏంటి ఆవుకి విషం పెట్టిన పాలు ఒరిజినల్గా ఆ మాత్యం ఉంది. అందుకే ఓ మాత అన్నారు. తల్లిని ఎవరిని అంటారు? తల్లిని అంటారు మాత అని. తర్వాత అందెవరిని అంటే గోవుని అన్నారు. ఎందుకన్నారంటే గోవు ఏం తిన్నా ఏదైనా సరే అరాయించుకొని తన ప్రాణం తీసుకునేటప్పుడైనా సరే వెళ్ళి పోతుంది అనుకున్నా సరే పాల రూపంలో వచ్చే అమృతం అది. ఇది సైంటిస్టులు ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పారు. అది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఏం తెలుస్తుంది? తెలియదుగా. అన్నిటికీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పని 10th క్లాస్ సర్టిఫికేట్లు కూడా దొంగతనం చేసినటువంటి ఇలాంటి ముఖ్యమంత్రిగా చేసినందుకు మన రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల ఉంచుకోవాలా. ఈ కల్తీ విషయం మీద ఇప్పటికీ వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం మీద చేస్తున్నారు. ఇందులో కూడా ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో వస్తున్న సిబిఐ ద్వారా నడుస్తున్న సిట్ దీన్ని కూడా తప్పుపట్టే పరిస్థితి వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఇందులో చూస్తే కనుక ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని చూస్తున్నారు. కావాలని మా నాయకులందరినీ కేసులు ఇరికించాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు చంద్రబాబు అంటూ రీసెంట్ గా మన అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు కదా. మరి ఇప్పుడు ధర్మారెడ్డి గారితో సహా ఎవడైతే ఆయిల్స్ అమ్మిన అతని పేరేంటి, మన జైన్, అతనితో సహా ఏం మాట్లాడారా? అసలుకి 250 కోట్లు ప్రజల భక్తుల డబ్బుని అబ్బరంగా దొబ్బేసి బోలేబాబా అనే పోరంబూకోడికి ఇచ్చి మీరు వాడి కనీసం వాడి దగ్గర 1 లీటర్ పాలు కొనే క్యాబులు కూడా లేదు. అలాంటి వాడి దగ్గర నుంచి వస్తున్నట్టు చెప్పి మీ అన్యూన్యులు అయితే ఎవరైతే ఉన్నారో ఏఆర్ డైరీ కానీ ఇంకొక డైరీ దాని పేరు వైష్ణవి, మీ సొంత మనుషులు డైరీల్లో అది తీసుకొచ్చి దాన్ని మళ్ళా మీరు రిపీట్ చేసి మీరు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని మీరు అల్లంత కల్తీ చేసిన కల్తీ ఎదవలు మీరంటే చిచి. అసలు మీ గురించి మాట్లాడాలంటేనే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు అసలు నమస్కరించట్లేదు. ఈ అసలు ఎదవలు ఇంకా ఈ భూమి మీద ఉంటారంటేనే అసలు అది నిజంగా మీకు ఆ స్వామివారు తగిలే మీకు 11 సీట్లు ఇచ్చినట్టుంది. ఎందుకంటే నామాలు అంటారు కదా, ఆ నామాలలాగా 11 సీట్లు ఇచ్చినట్టుంటారు. ఆ రోజు అనుకున్నాం మనం జనరల్గా. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఈ రోజు తేల్చినాక అదంతా బయటపడ్డాక మీరు చేసిన పాపాలు అరే అందులో ఏమంటారయ్యా, ఆవు రెడ్డి మెత్తే ఒకటి వచ్చింది, దానం మెత్తే ఓ పాలు వస్తుందా? ఊరిని అబ్బా అసలు ఏం మనుషులు రా నాయన మీరు. అసలు ఈ భారతదేశంలో పుట్టాల్సిన మనుషులేనా? ఆఫ్రికా అడవుల్లో పుట్టాల్సిన వాళ్ళ మీరు? ఆవు గడ్డి మెత్తే ఒక రకంగా వస్తుంది, దాన పెడితే ఒక రకంగా వస్తుంది, ఆకులు మెత్తే ఒక రకంగా వస్తుంది, ఇంకేమైనా మెత్తే రాదు. మీకు అది వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు పొద్దున పూట టిఫిన్ తింటే ఒక రకంగా మాట్లాడతావా? సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేస్తే ఒక రకంగా మాట్లాడతావా? సాయంత్రం చికెన్ తింటే మాటలు చేస్తావా? ఏం మాట్లాడతావు? సిగ్గుండొద్దు. ఒక ముఖ్యమంత్రి చేసావు, 6 కోట్ల ప్రజలకి ప్రతినిధిగా ఉండవు. నిన్ను నమ్మి నిన్ను ఓట్లు వేసి నిన్ను గెలిపిస్తే అన్ని మతస్థులను తీసుకెళ్ళి డబ్బు కోసం కక్కుర్తుపడిన ఎదవలు మీరు. అలాంటి పోరంబోకులను పెట్టి నల్లబండరాయి ఒక తన్నుదంతానని చెప్పని మాట్లాడిన పోరంబోకు ఎదవని తీసుకెళ్ళి ఆడు పెట్టి వీళ్ళిద్దరి చేత నువ్వు ఈ రకంగా మొత్తాన్ని నాశనం చేసి తిరుపతి దేవస్థానాన్ని ప్రజల్లో ప్రపంచంలోనే పలసం చేద్దామనే నీ పోటీ ఎదవలకి ఆ స్వామి కలియుగవర్తుడు సరైన సమాధానం చెప్తాడు. ఈ జీవితంలో మళ్ళా కొండకు కూడా వెళ్ళలేనట్టుగా ఆ స్వామి మీకు దీవెనలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి, ఇతన్ని దాష్టికాలు ఇప్పటికైనా గుర్తించండి ప్రజల్లారా. ఇతను మాట్లాడే మాటలు వినండి. ఇతను చేసిన ఎన్ని పాపాలు ఎన్ని బయటపడుతుంటే దానికి మళ్ళీ ఎవరికి అంటగడుతున్నాడో చూడండి. వీళ్ళే కోరుకున్నారు ఏమని, సిబిఐ డైరెక్షన్ కావాలని. సిబిఐ డైరెక్షన్లోనే మళ్ళీ చేస్తే మళ్ళీ ఆ పాపం మాకు తెలియదు చంద్రబాబు నాయుడు అని చెప్పని చెబుతారు, కూటమి ప్రభుత్వం చెబుతారు. సిగ్గుండొద్దు. ఇంకొక పోరంబోకు అతనికి నిన్న నిజంగా
పోలీసు సోదరులు దండం పెట్టాలా. అతను నెట్టిన నెట్లకి, అతను మాట్లాడిన మాటలకి మరి ఎస్సీ సోదరులు పోలీసులు కూడా ఉన్నారు. అంతకుముందు మహిళలు అమ్మ మమ్మల్ని పానీయమ్మ అని చెప్పని మాట్లాడినందుకే ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ చేత ఎస్సీ చేత కేసు పెట్టించారు, ఎస్సీ ఎస్టీ కేసు. ఏంది మరి నిన్న ఈ రాంబాబు అనే అతన్ని మీరు ఎందుకు కేసు పెట్టలేదు? అతను నెట్టుడు, అతను తోసుడు ఏంటి? మిమ్మల్ని తిడుతున్నాడు అతను, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు కదా. పోలీసు సోదరులు మంచి ప్రభుత్వంలో మీకు కూడా మంచి అయిపోయినట్టుంది, ఇక మేము చేసేదేం లేదులే, మీ ఇష్టం అది. సరే, ఇలాంటి అతను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కవరింగ్ ఇస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఏం జరగనట్టు మాట్లాడుతున్నాడు. అరే అసలుకి మీరు అసలు మనుషులు కాదని ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారులే, కానీ ఇంకా మీ బోటి ఎతలతో మాట్లాడినా మాట్లాడపోయినా వేస్ట్ క్యాండిడేట్లు అని చెప్పనేది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన ఉంది. ఆల్రెడీ మీరు ఆల్రెడీ అసలు మీకు పొనుకున్నారని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఆ మాట అంటారు ఏంది? వేస్ట్ అని మీరు ఎలా అంటారు? రాష్ట్రానికి ఇప్పుడు వచ్చే పెట్టుబడులన్నీ ఆ టైంలో మేము తెచ్చినయే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చినాటికి ఇప్పుడు పేర్లు వేసుకుంటున్నాడు, ఆయన పేరు వేసుకుంటున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. మేము తెచ్చిన క్రెడిట్ మాకు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి మరి అంటున్నారు కదా వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులే కదా, జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు దాని మీద. మరి మీరేం పనుకున్నారు అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చూసాం కదా, అతను పరిపాలిస్తాడు, ఏదో వాళ్ళ నాన్న ఏదో ఆరోగ్యశ్రీ ఏదో పెట్టాడు, ఏదో వేసాడు అని చెప్పని జనం నమ్మి మా నాన్నని నేను మరిపిస్తాను, మా నాన్న నేను మరిపిస్తాను, మా నాన్న నా ఫోటో కూడా మీరు లోపల పెట్టుకుని పూజించి కూడా చూసుకుంటానని చెప్పని జనాన్ని నమ్మించాడు. మరి పోనీ ఒక ఛాన్స్ అని చెప్పి అడుక్కుంటున్నాడు కదా రోడ్లు వెంబడి అని చెప్పని ఇచ్చారు. ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలను సంగనాకిచ్చాడు, వ్యాపారస్తులను సంగనాకిచ్చాడు, ఉద్యోగస్తులను సంగనాకిచ్చాడు. ఎవరిని ఏం చేయలేదు ఈయన రాష్ట్రంలో. మరి అందుకే కదా లాస్ట్కి ఏం చేశారు, అతను సంగనాకిచ్చారు జనం అందరూ కలిసి. అంటే కదా ఇంతమందిని మీరు ఆ వర్డ్ని వాడకూడదు, ఆ మాట అంటున్నారు మీరు. ఇంతమందిని ఏదో అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నాదే, 13 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చిన ఘనత నాదే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. 6.5 రూపాయలతో 1,30,000 పంచాయతీ ఏది మన సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాడు. 15,000 ఇచ్చింది వాళ్ళకి. 5,000 పెట్టి 2 లక్షల మందికి వాలంటీర్లు ఉద్యోగులు ఇచ్చారు. వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళు మొత్తం ప్రజలు ఆస్తులు ఎన్ని ఉండయి, ఎక్కడ ఏముండయి అన్ని తెలుసుకోవడానికి, వీళ్ళ బయట మొత్తం లాక్కోవడానికి 5,000 పెట్టి. కానీ వీళ్ళందరినీ వేయడానికి ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల నుంచి అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఉన్నారు. 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అవుట్సోర్స్లో. ఏంది 20 ఏళ్ళు 25 ఏళ్ళు మించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలంపోటుతో 56,000 మంది తీసేశాడు. అప్పుడు ఆ డబ్బులు పెడితే ఎన్ని 1,00,000 రూపాయలు పెడితే ఇంత వాలంటీర్ 5,000 ఇవ్వచ్చండి. 1,00,000 రూపాయలకి 20 మందికి ఇవ్వచ్చు వాలంటీర్కి. ఒకటి తీసేస్తే 20 మందికి ఇచ్చాడు. ఆయన అంటే మరి నేను 6.5 లక్షలు ఇచ్చారంటున్నారు, మీరేమో 56 మందిని తీసేసాడు కదా. అందుకే ఇప్పుడు మనం అందగాదు కదా బెదరు, తీసేశాడు. వాళ్ళు అందుకే పెట్టారు, మొత్తం పెట్టారు. ఇచ్చినోళ్ళు పెట్టాడు, 5,000 రూపాయలు తీసిన వాళ్ళు పెట్టారు. 5,000 రూపాయలు ఎట్ట బతుకుతారని తెలీదా? 5,000 రూపాయలతో పెట్టి వాళ్ళు రెయిన్బోలు ఛార్జ్ చేయించుకుంటువి. మరి వాళ్ళు నీకు పెట్టారు, మరి నువ్వు చేసింది లేదు, చచ్చింది లేదు. ఇక తర్వాత వీళ్ళు గొడవ చేస్తే అది వాళ్ళకి ఇప్పుడు ఏదో స్కేల్ మళ్ళీ గవర్నమెంట్లో కలిపి సచివాలయ వ్యవస్థని మొత్తం పంచాయతీ వ్యవస్థను నాశనం చేశాడు. ఇవాళ సచివాలయాల పరిస్థితి ఏంటి? ఎవడన్నా ఉంటున్నాడా? అసలు జనాలు ఎట్ట తిడుతున్నారు. ప్రజలు ఉదయం 10ంటికి పోతే 12ంటికి వచ్చేవాళ్ళు లేడు, 3ంటికి వచ్చేవాళ్ళు అదే అంటే మేము ఫీల్డ్లో ఉన్నామని చెబుతారు. నేనే ఉదాహరణ, నేను ఎన్ని సచివాలయాలు పోయాను, ఎంతమంది గొడవ చేశాను. నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వంలో కూడా ఈ సచివాలయాల్లో కొంతమంది ఇంకా అలాగే చేస్తున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి. కొన్ని సచివాలయాలు చెప్పండి చాలా చక్కరం చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు, 10ంటికాలు వస్తున్నారు, బాగా చేస్తున్నారు. అయితే ఎక్కువ సచివాలయాల్లో కూడా ఇదే పని ఉంది. నేను అంటాం కూడా కాదు, అన్ని పేపర్లు అంటున్నాయి, అన్ని టీవీల్లో అంటున్నాయి. ఇది జరుగుతూనే ఉంది. ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒకటి తర్వాత ఇక పెట్టుబడులు దావశాలం అంటే నాయన చలికి మేము తట్టుకోలేము, ఆ చలికి మేము పోలేమని చెప్పని దాక్కున్న ఎదవలు ఈ గుడ్డు మంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఇంకా మంత్రులు. మరి ఆ మాట
అంటే మనం 13 లక్షల కోట్లు పెట్టుబడి ఎటు నుంచి తెచ్చారు వాళ్ళు? 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిద్దని చెప్పని ఇదే ఈరోజు జరుగుతున్నటువంటి వైజాగ్లో ఈ సమ్మిట్ పెట్టి ఇల్లు దాంట్లో ఎవరున్నాయా పెట్టింది ఇల్లు? వాళ్ళ పేకు బ్యాచ్ ఉన్నారు కదా, ఐటీఎం బ్యాచ్. ఆ ఐటీఎం బ్యాచ్కి కిందకి పై డ్రెస్సులు కుట్టించి వాళ్ళని తీసుకొచ్చి నేను 50,000 కోట్లు పెడతాను, 10,000 కోట్లు పెడతాను అని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించిన పోరంబోకులు ఇల్లు. ఏమి మరి నీకు 13 లక్షలు పెట్టుబడి వస్తుందని చెప్పారు, లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందని చెప్పారు. ఫైనల్గా వాళ్ళు దిగిపోయేటప్పటికి ఈ రాష్ట్రంలో 6,500 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 3,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దీనికి ఖర్చు ఎంత పెట్టారా అంటే ఆ రోజు 175 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవడు పాప సొమ్ము? 175 కోట్లు ఖర్చు పెట్టి మీ అయ్యాంలో అక్కడ 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పని 6,500 కోట్లు పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఎవడన్నా ఉన్నాడయా? నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేగా, నీ గుడ్డు మంత్రి అమర్నాథ్ రెడ్డిగా. అర్థమైందా? అతనికి పక్కన ఏం తగిలిచ్చావో మాకు తెలుసు, ఏంది అది విషయం. ఇంకోటి, ఈరోజు 17 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, టోటల్గా 20 లక్షల మొత్తం 20 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రాన్ని రాబోతాం. ఆల్రెడీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే మంత్రివర్గంలో 4.5 లక్షల కోట్లకి ఆల్రెడీ ఒకే చేసేసారు ఇప్పటికే. ఏమి ఈరోజు రేపు వచ్చేటితో కలిపి మొత్తం 20 లక్షల కోట్ల పెట్టుబడితో మినిమం 20 లక్షల కోట్ల పెట్టుబడులు 40%, 8 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చినా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆదాయం పెరిగింది, ప్రజలు బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఒక 4 ఏళ్లలో, రాబోయే 4 ఏళ్లలో ఈ రాష్ట్ర స్వరూపం మార్చడానికి దార్శనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతనికి బ్యాక్ బోన్గా మా పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత లోకేష్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటికీ పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో అని తెలుసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ